నెల్లూరు నగరం బాబు జగజ్జీవన్ రావు భవనంలో సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య మరియు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని, దీనికోసం గత 30 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరగని పోరాటం చేశారని, 30 సంవత్సరాల తర్వాత మాదిగల చిరకాల కోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని, మాదిగలు ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటామని వారు మీడియా ముఖంగా తెలియజేశారు. వర్గీకరణ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన మాదిగలకు రోస్టర్ విధానంలో ముందు వరుసలో పెట్టే విధానం ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వర్గీకరణ విషయం మీద ఒక్కసారి కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డిని మాదిగ జాతి బిడ్డలు నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, కాకులూరి సీనయ్య, ఆర్హెచ్ రమేష్, కొండయ్య, డానియల్, రియాజ్, దాసు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో పెట్టిన తీర్మానం ఒక వంతైతే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో వంతుగా కనపడుతుంది. దాంట్లో ఏంటంటే ఎస్సీల్లో బాగా వెనకబడ్డ కులం ఏంటంటే మాదిగలు, దాని ఉపకులాలు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల మీద చిత్తశుద్ధి ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంత అసెంబ్లీలో నిన్న జరిగిన విషయాలు కొంత చూసాము. 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 100 ఉద్యోగాల్లో ఎస్సీ మాలలకి 8 ఉద్యోగాలు, అదేవిధంగా మాదిగలకు 6 ఉద్యోగాలు, అదేవిధంగా రెల్లీకి ఒక ఉద్యోగం అనే విధంగా 15% రిజర్వేషన్ని, అదేవిధంగా 200 వస్తే 200 రోస్టర్ పాయింట్లకు వస్తే మాదిగలకి 7%, మాలలకి 7%, అదేవిధంగా రెల్లి కులానికి 1% విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే 200 ఉద్యోగాల్లో మాదిగలు ఎనకబడ్డ వాళ్ళు కాబట్టి మాదిగల్ని ముందు పెట్టి ఫస్ట్ 100 ఉద్యోగాల్లో మాదిగలకి 7 పెట్టి రెల్లీకి 1 పెట్టుంటే చాలా బాగుండేది. మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ముఖ్య ఉద్దేశం 30 ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మాదిగలు 30 సంవత్సరాలు పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి అమరవీరులైనారు. రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, జైలు పాలయ్యారు, జైల్లో మగ్గిపోయారు, చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది. ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి మాదిగలకి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతోమంది మాదిగలు బాగుపడ్డారు. అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది. మాదిగలందరూ కూడా ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం. మాదిగలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటంలో మేమందరం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని ధర్నాలు చేశామో, ఎన్నిసార్లు జైలుకి పోయి వచ్చామో, ఆ పోరాటాలు 30 సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు. ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండుగ జరుపుకునే రోజు ఈరోజు. అందుకని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి
జడ్జిమెంట్ ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మాదిగల మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో బిల్లు పెట్టడం ఆమోదం అవడం చాలా సంతోషకరం. మోడీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాదిగల మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మాట్లాడారు. ఆయనకు కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పిఎస్ తరఫున, సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున, మాదిగల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.